ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. 3 ప్రధాన జాతీయ పార్టీలు ఉన్నాయి. మరి పార్టీకి సర్క్యులేట్ అడ్డుపడి చేస్తున్నారు. మరి ఏ విధంగా జరుగుతుంది? జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక్క. చూస్తున్నారు కదా, ఇప్పుడున్న పార్టీలతో పోల్చుకుంటే ఇప్పుడు మా కవితక్క పెట్టబోయే టీఆర్ఎస్ పార్టీ అన్నిటికంటే కూడా ముందంజలో ఉంటుందని మేము చెప్తున్నాం. ఎందుకంటే ముందు కవితక్క తీసుకుంది ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఈ రెండు చాలు. ప్రజలు కోరుకునేది కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యమే. సో ఆ రెండింటినే మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం కాబట్టి మిగతా ఏవి నాకు తెలిసి ప్రజలకి ఉచితంగా అవసరం లేదు. ఎందుకంటే కష్టపడుతున్నాం కాబట్టి. మనకి ఎక్కువ ఖర్చు పట్టేది ఉచిత విద్య, ఉచిత వైద్యంతోనే కావాలి కాబట్టి మేము ఆ దాంతోనే ముందుకు వెళ్తున్నాం. ఏదైనా పోరాడదాం, ప్రశ్నిద్దాం, పోరాడదాం, సాధిద్దాం అన్న ఒక ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక మహిళా పార్టీ పెట్టిన దాఖలు అంటే షర్మిల గారు పెట్టడం జరిగింది. మరి టీఆర్ఎస్ కాంగ్రెస్లో చేయడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ అనే పేరుతో మరి కవిత గారు పెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి? 100% అండి. కవిత ఖచ్చితంగా నెక్స్ట్ కాబోయే మహిళా సీఎం, మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే మహిళా సీఎం. ఇంకా మీరు ఇందాక షర్మిలతోనే అన్నారు, కానీ ఇంకొక ఆడపిల్లని మేము ఇందులోకి తీసుకోలేము. ఏదైనా ఎవరైనా కావచ్చు, ఒక ఆడపిల్లని మేము బ్లేమ్ చేయదలుచుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. ఒక ఇంటిని ఎంత అందంగా చక్కదిద్దగలుగుతారో అలాగే ఒక రాష్ట్రాన్ని కూడా అంత అందంగా చక్కదిద్దగలుగుతారు. కాబట్టి ఆ స్ట్రెంత్ కవితక్కకు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రేపు కాబోయే సీఎం కవితక్కే అవుతుంది. అన్ని వర్గాల ప్రజలకు విద్యా వైద్యం పూర్తి స్థాయిలో అందించడం సాధ్యమే. తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుందండి. అన్ని మేము ఉచితాలు అనట్లేదు. కేవలం మేము ఏమైతే అంటున్నాం ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఆ రెండే తీసుకుంటే కనుక అంశాల్లోకి ఖచ్చితంగా అనుకున్నది సాధించవచ్చు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏదైతే ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పారు. ఈరోజు కవితక్క గారు కూడా దళితులను పెట్టబెట్టేశారు. ఏ విధంగా ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మీరు అన్నట్టుగా కేసీఆర్ సార్ చెప్పారు. సరే, అది జరగలేదు. కానీ ఈసారి బీసీలకంటూ పెద్దపీట వేసిన మా కవితక్క గారు తప్పకుండా బీసీ వర్గాన్ని ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా బీసీ వర్గాన్ని పూర్తి మద్దతుగా నిలుపుకుంటుంది. బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కంపల్సరీ బీసీ బిడ్డల మొన్న గత సంవత్సరం నుంచి కూడా బీసీ బిడ్డల ఉద్యమం నుంచి మొత్తం కూడా ఈ పార్టీని ముందుకు తీసుకొచ్చి అంటే ఒక 2 రాష్ట్రాలలో ఒక సంస్థను ఒక జాతీయ పార్టీగా తీసుకొచ్చిన ఘనత ఒక మహిళగా ఒక కవితమ్మ గారికి చెందుతుంది. ఇంకొకటి, మనము వేరే మహిళల గురించి మనం విమర్శించడం కాదు, కానీ ఒక ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడే అక్క చెల్లెలకు వ్యత్యాసం ఉంటుంది. అట్లాగే ఎవరితోటైతే మీరు పోల్చుతున్నారో వాళ్లకు కవితమ్మ కూడా వ్యత్యాసం అనేది ఉంది. ఎందుకంటే ఉద్యమకారులు ఫస్ట్ నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబము. తను కూడా అమెరికా నుంచి వచ్చినప్పుడు పట్టుకొని ప్రెగ్నెంట్గా ఉండి ఉద్యమం చేసిన నేత, ఎంపీగా ఉంది, ఎమ్మెల్సీగా చేసింది. కాబట్టి ప్రజల నాడు తెలుసు తనకు. ప్రజలకు ఏం కావాలనేది అంటే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఒకటి అడిగారు, అందరికీ ఇవ్వగలుగుతారని. నిజంగానే ఉన్నవాళ్ళు ఉచిత విద్య వైద్యానికి రాదు. కానీ మనకు నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో మిడిల్ క్లాస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా 100%. ఎందుకంటే అన్ని ఫ్రీగా ఇస్తే మనుషులు ఒక అవగాహన లేని వ్యక్తిగా మనం సమాజానికి తయారు చేసి ఇస్తున్నారు. అదే ఒక విద్య వైద్యం అనేది కంపల్సరీ ఒక కుటుంబానికి అవసరం. అది తప్పకుండా కుటుంబంగా చేయగలుగుతారు. నిజంగా కూడా మనము 2 రాష్ట్రాలలో చూసాము. తన ఎంపీగా ఉన్నప్పుడు కూడా మనం చూసాము. ఎందుకంటే తన వాక్చాతుర్యం కావచ్చు, ప్రతి మాటకి అవగాహన, అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తను రీచ్ అయ్యే స్వభావం ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి అవుతుందని చెప్పేసి సమానం. ఇంకో విషయం చెప్పాలంటే మగవారి కంటే ఆడవాళ్ళే ఎక్కువ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ ఇచ్చే అవకాశం ఉంది. తప్పకుండా అండి. ఎందుకంటే ఏదైనా కూడా
స్టార్ట్ చేసిన ఇమ్మీడియట్ గా దాని ఫలితం రాకపోవచ్చు. మనకి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఆ 2 సంవత్సరాలలో జాబులకు ఇన్ని రోజులు పనిచేసిన కార్యకర్తలు కావచ్చు, మనం ఇప్పుడు ఏర్పరచుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఇప్పుడు ఈ రోజు ఇట్లా ఉంది. ఇంకొక 1 మంత్ లోపల చాలా పెద్ద ఎత్తున కూడా మీరు అంటే టీఆర్ఎస్ కవితక్క దగ్గర జరిగే మార్పులు మీరు కూడా అందరూ కూడా ప్రజలు చూడబోతున్నారు, మేము చూడబోతున్నాం. ఖచ్చితంగా పూర్తి సహకారం మద్దతు. ఎందుకంటే ఒక మహిళగా సంస్థ నుంచి ఒక పార్టీగా జాతీయ పార్టీగా తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్క మహిళను కూడా సహకరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.